మీ మీద గౌరవంతో ప్రస్తుతానికి తన దగ్గర సంతకం తీసుకుంటాం. రేపు ఉదయం 10:30కి ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. ఈ కేసు హీరింగ్కి వెళ్ళిన తర్వాత జడ్జి గారే తీర్పిస్తారు. అదేంటండి, నాకే పాపం తెలియదంటుంటే మీరేంటండి కోర్టు తీర్పు అంటున్నారు? అతనెవరో నాకు తెలియదు, నేనెప్పుడు చూడలేదు. కోర్టే కాదు, ఊరికమ్మ మీద నించోబెట్టినా నేనిదే మాట చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి ఎస్ఐ గారు. నమ్మాల్సింది నిరూపించాల్సింది నాకు కాదమ్మా, రేపు కోర్టులో. సార్, మీ మీద మేడం మీద గౌరవంతో అరెస్ట్ చేయకుండా వెళ్తున్నాం. ఎవరో ఒకరి సాయం ఇచ్చి రేపు కోర్టుకు పంపించండి. అవసరం అనుకుంటే లాయర్ని పెట్టుకొని ఈ కేసులో అమ్మాయి తరపున వాదనలో వినిపించండి. సంతకం పెట్టమ్మా. సరస్సు గాని సంతకం పెడితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. పెట్టమ్మా. పెట్టమ్మా. ఎస్ఐ గారు, మా మీద మీకు నమ్మకం ఉంది కదా, సంతకాలు అవి వద్దులేండి. నిజమో అబద్ధమో, పాపమో పుణ్యమో తేల్చాల్సింది నేను కాదు, రేపు కోర్టులో జడ్జి. వాణి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు చెప్తున్నట్టు వాడితో నీకు పెళ్లి కాలేదు అని ప్రూవ్ అయితే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. కాదు, రహస్యంగా పెళ్లి చేసుకుని ఒకరిని మోసం చేసినందుకో, అబద్ధంతో ఈ ఇంట్లో ఉంటున్నందుకు వేసే శిక్ష ఒక్కటే. 6 నెలల జీతం, ఇంటి బయట జీవితం. ఈ ఇంటి గేటుని కూడా తాకే అర్హత నీకు ఉండదు. అర్థమైందా? ఏంటే ఈ కర్మ మాకు? నువ్వు చేసిన పాపానికి శిక్ష మాకు పడేలా ఉంది. ఆ 7 పాపి నిజం ఒప్పుకుంటే శిక్ష అయినా తగ్గుతుంది కదా. అది కదమ్మా, చెయ్యని నేరాన్ని ఎలా ఒప్పుకోనమ్మా? అబ్బో, వచ్చింది మరి ధర్మదేవత. కళ్ల ముందు ఆధారాలు చూపిస్తే ఇంత గుడ్డిగా వాదిస్తున్నావేంటే? నువ్వు మనిషివేనా? కాచాయిని, ఇక చాలు, ఆపు. నిజ నిజాలు తెలియకుండా ఎందుకు నిందలు వేస్తున్నావు? నేనేం లేనిది ఊహించి చెప్పడం లేదు కదన్నయ్య. ఆ ఎస్ఐ తీసుకొచ్చిన ఆధారాలు చూసే మాట్లాడుతున్నాను. కంప్యూటర్ కాలం ఇది. ఆధారాలు పుట్టించడం క్షణాల్లో పని. వాటిని కొలమానంగా చేసుకొని మాట్లాడకూడదు. అంతేలే, ఈవిడ గారు ఏం చేసినా ఎలాగైనా నెత్తినెక్కించుకో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తలదించుకునేలా చేస్తుంది.
ఇన్నాళ్ళు సపోర్ట్ చేసినందుకు పశ్చాత్తాపడేలా చేస్తుంది. కనీసం అప్పుడైనా దీని బుద్ధి తెలుసుకుంటే చాలన్నయ్యా. అమ్మా సరసు, బాధపడకమ్మా. ఎవరు ఎన్ని మాట్లాడినా మా సరసు ఏంటో మాకు తెలుసమ్మా. నీ కన్నీళ్లనే అర్థం చేసుకున్న మనిషినమ్మా నేను. తప్పేంటో ఒప్పేంటో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఏడవద్దు సరసు, మీకు మేమంతా ఉన్నాం. ఎప్పుడు సపోర్టుగా ఉంటా. సరసు, వాడొక ఫ్రాడ్ అనుకుంటా. లేకపోతే నేను డైరెక్ట్గా ఇంటికొచ్చి మీట్ అవ్వకుండా అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇస్తాడు? సరసు, ఏం కాదు. నీ మీద పడిన నింద నిజం కాదని నిరూపించిన రోజే నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి స్వయాన వాణి గారి భర్త గారి దగ్గర నుండి తీసుకున్నాను. ఈమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ వ్యక్తి దగ్గర ఈ అమ్మాయే తన భార్య అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే కేసు ఫైల్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సరసు, ఏడవకు సరసు. ఆ శ్యామలకి నీ మీద కోపం ఉంది. ఆ కోపంలోనే ఇలాంటి అబద్ధాలు పుట్టిస్తుంది. అదంతా నిజం కాదని నాకు కూడా తెలుసు. సరసు, బాధపడకు సరసు. బాధ కాదు బాబు, కోపం. నేను చేయని తప్పుకే నిందని నేనెందుకు పడాలి? నిశ్చితార్థం ఆగిపోయిందని ఖచ్చితంగా శ్యామల ఇదంతా చేయిస్తుంది. నిజమే గెలుస్తుంది సరసు. నువ్వు నిజం, నీ మాట తీరు నిజం, అన్నీ నిజం. ఇలాంటి గాలి బొడగల వార్తలు నీ కాలి గోటిని కూడా తాకలేవు. నువ్వు ధైర్యంగా ఉండు సరసు. నీ రాహుల్ బాబు నీకు సపోర్ట్గా ఉంటాడు. అర్థమైందా? నాకు తెలుసు రాహుల్ బాబు, కానీ నేను ఇంట్లో ఉండడం వల్ల నాతో పాటు మీకు కూడా సమస్య రావడం చాలా బాధగా ఉంది. మా సంతోషం నీదైనప్పుడు నిన్ను సమస్యల్లో ఒంటరిగా ఎలా వదిలేస్తాం సరసు? ఎప్పుడు అలా ఆలోచించొద్దు. ఇలా రా. అటు చూడు. ఆ ఇంటికి హంగులు అద్దింది, మా జీవితాల్లో వెలుగులు నింపింది మీ కుటుంబమే సరసు. డాడీకి మీ మీదున్నది స్నేహబంధం, అభిమానం అయితే నాది నీకు తాళి కట్టిన బంధం, బాధ్యత. ఎవరో ఏదో చెప్పారని మాకు తెలిసిన సరసు అబద్ధమైపోదు.
నీ మీద మా నమ్మకం ఎప్పటికీ చెరిగిపోదు. నేను మీకు సరసుగా తెలుసు రాహుల్ బాబు, కానీ వాగ్దేవమ్మ గారి దృష్టిలో నేను ఒక పని మనిషిని. జరిగింది నిజం కాదని మీ దగ్గర వాదించగలను, కానీ వాగ్దేవమ్మ గారి ముందు కన్నెత్తి చూడలేను, పన్నెత్తి మాట్లాడలేను. నిజమే, మేడంకి నీ గురించి తెలీదు. అలా అని ఈరోజు శ్యామల చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మలేదు కదా? సరసు, ఇప్పుడు నీకు ఒక అవకాశం దొరికింది. నువ్వు ధైర్యంగా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఆ శ్యామల కుట్రల్ని దానికే తిప్పికొట్టు. అప్పుడు కాదు బాబు, ఇప్పుడు చెప్తున్నా. చేయని తప్పుకి నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు కదా, దీని వెనక ఎవరున్నా సరే వదిలేదు లేదు. నన్ను నేను నిరూపించుకోవడమే కాదు రాహుల్ బాబు, ఇంకెప్పుడు ఆ శ్యామల నీడ మన ఇంటి వైపు పడకుండా చేస్తాను. ఈ ఇల్లు అవుట్ హౌస్లో ఉండే నిన్ను కోర్టు మెట్లెక్కేలా చేస్తున్నాను. సారీ సరసు, నన్ను క్షమించు. అయ్యో రామా, మీరంత పెద్ద మాట ఎలా అన్నారు? ఇదిగో ఇక్కడ నాకంటూ ఆ స్థాయి ధైర్యం ఇచ్చింది మీరే. ఆ ధైర్యంతోనే రేపు కోర్టు మెట్లెక్కుతాను. నా జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళకి గుణపాఠం చెప్తాను రాహుల్ బాబు. గుడ్ సరసు. నా మీద వేసిన నింద నిజం కాదని నిరూపించడానికి, ఆ పెళ్లి ఒక అబద్ధమని వాగ్దేవమ్మ గారికి తెలిసేలా చేయడానికి నేను కోర్టుకి వెళ్తున్నాను. రాహుల్ బాబు మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి, కానీ గుండెల్లో మాత్రం చాలా భయంగా ఉంది. అమ్మా, కోర్టుకు వెళ్ళటానికి టైం అయిందంట, పిలుస్తున్నారు. వాణి, ఈ కుటుంబంలో ఉండే మనుషులకే కాదు, పనిచేసే వాళ్ళు కూడా ఒక క్యారెక్టర్, ఒక స్టేటస్ ఉంటాయి. ఇక్కడ పని కన్నా పద్ధతులు ముఖ్యం, అభిమానం కన్నా ఆత్మాభిమానం ముఖ్యం, నోటి మాట కన్నా నిజాయితీ ముఖ్యం. ఈ విషయం తెలియని వాళ్ళు ఎన్నో రోజులు ఉండలేకపోయారు. తెలుసుకుని మసలుకున్న వాళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడే మా కుటుంబంతో కలిసిపోయారు. ఈ రోజున నీ వల్ల పోలీసులు ఈ ఇంటికొచ్చారు. ఈ కాంపౌండ్ నుంచి ఒకరు కోర్టు మెట్లెక్కుతున్నారు. నీ గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గౌరవం ఇస్తూ నీకీ అవకాశం ఇస్తున్నాను. లేదంటే మెడ పట్టుకుని బయటికి గెంటేసేదాన్ని. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆరోపణ నిజమైతే తోడబుట్టిన చెల్లెల్ని క్షమించలేదు. నువ్వు పెళ్లి చేసుకోలేదని నిరూపిస్తేనే ఇంటి లోపలికి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటి ఇటికను కూడా దాటలేవు, అడుగు పెట్టలేవు. అమ్మగారు, అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం పోనివ్వను. మీరిచ్చిన అవకాశం
వృధా కానివ్వను. ఆ పెళ్లి ఆరోపణ అబద్ధమని నిరూపించుకుని మీ ముందుంటానమ్మా. అమ్మా సరసు, నిన్ను ఒక్కదాన్ని పంపడానికి నాకు ధైర్యం చాలట్లేదమ్మా. పదండి, నేను కూడా వస్తాను. మీరెందుకు బాబు గారు? నేను వెళ్తాను. నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావమ్మా? వద్దు, నేను కూడా వస్తాను. డాడ్, మీరు సిచ్యువేషన్లో వెళ్తే అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్యామలకి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అవును డాడ్, సరస్సు మీద మనకెంత కేరింగ్ ఉన్నా మేడంకి డౌట్ రాకుండా ఉండాలంటే అది సీక్రెట్ గానే ఉంచాలి. లేదంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. కానీ సరస్సును ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? అదంతా మేము చూసుకుంటాం డాడ్, మీరేం టెన్షన్ పడకండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్. సరస్సుని కోర్టుకు తీసుకెళ్ళు. ఓకే సార్. జాగ్రత్తమ్మా. అలాగే అరుణ్ బాబు గారు. ఏమైంది రాహుల్? నేనిక్కడ ఉండి కూడా సరస్సుకి సపోర్ట్ చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందన్నయ్య. తన గురించి ఆలోచిస్తూ ఏమవుతుందో అని ఎవ్రీ సెకండ్ భయపడుతూ ఉండడం అంటే టార్చర్ అన్నయ్య. ఐ కాంట్ బేర్. నువ్వు కూడా సరస్సుతో వెళ్ళు రాహుల్. ఎస్ రాహుల్, ఈ మూమెంట్లో నువ్వు పక్కనుంటే సరస్సుకి కొండంత ధైర్యం వస్తుంది. మా అందరికీ సరస్సు మీద ఉన్నది అభిమానం అయితే మీది 3 ముళ్ళ బంధం. ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య. వెళ్ళు. చెప్పండి మేడం. నేను చెప్పడం కాదు, అక్కడ జరిగే ప్రతి విషయం మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేయాలి. తప్పకుండా మేడం. ఆ సరస్సుకి బుద్ధి చెప్పడానికి దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ ఇది.
మిస్ అవ్వడానికి వీల్లేదు. సరే మేడం. మేడం, ఇప్పుడే సరస్సు వాళ్ళు కోర్టుకొచ్చారు. వాళ్ళంటే ఎవరు? సరస్సు వాగ్దేవి చిన్న కొడుకు. ఎక్స్పెక్ట్ చేశాను. చూడు రాజేష్, కూడా ఎవరొచ్చినా ఎవరు సాయం చేసినా సరే సరస్సు ఈ కేసు గెలవటానికి వీల్లేదు. ఓకే మేడం, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. ఇంటికెళ్ళి సొల్యూషన్ చెప్పినా వినకుండా ఆ వాగ్దేవి ఫ్యామిలీ సరస్సుని కోర్టుకు పంపించింది. పని మనిషి మీద మమకారం పరువు తీసే శాపంగా మారబోతోంది. నేను మారుస్తున్నాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.